ఈ రోజు మనం 10th క్లాస్ నుంచి 12th లెసన్ నేర్చుకుందామండి. పాఠం పేరు వచ్చేసి ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్. అంటే భూమి యొక్క ప్రశ్నలు అంతరిక్షం యొక్క జవాబులు అని అర్థం. దీనిలో ఉన్మిక్యకరణ చదువుకుందాం. ఫస్ట్, विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. ఓకే, విధాత ద్వారా అంటే విధాత అంటే క్రియేటర్, సృష్టికర్త. ఎవరైతే సృష్టించారో, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అంటే ఎవరంటే భగవంతుడు. అతను సృష్టించిన ఈ సృష్టిలోనట అనేక జీవజంతువులు ఉన్నాయి. ఓకే, అనేకమైన జీవజంతువులు పుట్టాయి. ఓకే, उनमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं అన్నారు. అందులోనట పశు పక్షియోకో అంటే పశువులు పక్షులు కంపేర్ చేసుకుంటే, మనుషులతో కంపేర్ చేసుకుంటే జంతువులకి విశిష్ట గుణాలని ఇచ్చాడు. కొన్ని డిఫరెంట్, వాటికి కొన్ని గుణాలు ఉంటాయి మానవునితో కంపేర్ చేస్తే. ఓకే, पक्षियों को मुक्त आकाश में विचरण करते हुए देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते అన్నాడు. పక్షియం కంటే పక్షులు ఆకాశంలో చూడండి స్వేచ్ఛగా ఎగురుతుంటే మనం కూడా ఏమనుకుంటామంటే మేబీ మేము కూడా బహుశా ఇలా స్వేచ్ఛగా ఆకాశంలో తిరగలిగితే ఎంత బాగుండు కదా అనుకుంటాం. ఎందుకంటే పక్షులకైతే రెక్కలు ఉంటాయి కాబట్టి అవి ఆకాశంలో ఎగరగలవు. కానీ మనుషులకు ఆ శక్తి ఉండదు కాబట్టి, ఆ గుణం లేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎప్పుడైనా మనం అలా ఎగిరితే ఎంత బాగుండు అని అనుకుంటాం. ఇసి ఆకాంక్ష అంటే ఇదే కోరిక విల్బర్ రైట్ మరియు ఓరోవిన్ రైట్, వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. వీళ్ళిద్దరికీ భాయ్యంకు అన్నారు. ఈ బోత్ బ్రదర్స్కి వీళ్ళిద్దరికీ ఇదే కోరిక ఏం చేసిందంటే ఒక ఇన్వెన్షన్ చేయడానికి, అంటే ఒక ఏరోప్లేన్ కనిపెట్టే వరకు తీసుకెళ్ళింది అనమాట. ఆకాశం ఉండే వాళ్ళే హవాయి జహాజ్కి ఆవిష్కరణ అంటే వీళ్ళు ఆకాశంలో ఎగిరే ఏరోప్లేన్ని కనుగొన్నారని అర్థం. ఇందులో నుంచి ప్రశ్నలు ఇచ్చాడండి. హవాయి జహాజ్కి ఆవిష్కరణ కిస్నే కియా అంటే ఏరోప్లేన్ యొక్క ఆవిష్కరణ ఎవరు చేశారు, ఇన్వెన్షన్ ఎవరు చేశారని అర్థం. సెకండ్ క్వశ్చన్, ఉడితే హవాయి జహాజ్కు దేకర్ ఆప్కో క్యా లగ్తా హై క్యూ, ఎగిరే ఏరోప్లేన్ చూసి మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు అని అడిగాడు. థర్డ్ క్వశ్చన్, పశు పక్షి और మానవ గుణమే క్యా అంతర్ హై, పశు పక్షులకు మరి మానవులకు ఉన్న గుణాలలో ఏమిటి భేదం ఏంటి, ఓకే వేరియేషన్స్ ఏంటని అడిగాడు. ఓకే, यहाँ पे एक उद्देश्य है, లెసన్లో ఒక ఉద్దేశం కూడా చూద్దాం. దేశ్ కి సురక్ష కా కార్య అత్యంత మహాన్ కార్య హే, దేశ రక్షణ అనేది అత్యంత మహత్వమైన కార్యం అండి. మన దేశాన్ని సంరక్షించుకోవడం అనేది గొప్ప కార్యం. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. ఈ సంరక్షించుకోవడానికి, మన దేశాన్ని సంరక్షించుకోవడంలో ఓకే అనేక రకములైన సాధనాలు వచ్చేసేయండి. అంటే వైజ్ఞానిక ఉపకరణాలు వచ్చేసాయి మరియు కొత్త కొత్త ఉపకరణాలు ఏవి కనిపెట్టారు, ఎందుకంటే మన దేశ సంరక్షణ కోసం. అవి ఏంటో చూద్దాం. దాయిత్వ నిభాతే అన్నాడు. విశేష దాయిత్వ నిభాన అంటే విశేషమైన పాత్రని పోషిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే కొత్తగా వచ్చిన సాధనాలు కానీ వైజ్ఞానిక ఉపకరణాలు కానీ మనకి ఈ బాధ్యతని, వాటి యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నాయట. उन्हीं में कृत्रिम उपग्रह, राकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है. అందులోంచి చెప్పుకోవాలంటే వైజ్ఞానిక ఉపకరణాలు అంటే ఏంటంటే उन्हीं में కృత్రిమ ఉపగ్రహ, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మరియు రాకెట్స్, మిజైల్స్ మరియు రసాయనిక వాయువులు కూడా మనకి ఇలాంటి ఇన్వెన్షన్ జరిగింది. వీటన్నిటిని కనుగొనడం జరిగింది. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत करना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. ఈ పాఠం యొక్క ఉద్దేశంలోనండి, ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఛాత్రో మే దేశ్ కి సురక్షాకి భావన, దేశాన్ని స్టూడెంట్స్లో దేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి, దేశాన్ని మనం సంరక్షించుకోవాలి అనే భావనని జాగృతం చేయడం. మరియు దాని ద్వారా ఇంకా ఏంటంటే ఉపకరణం కా ఆవిష్కార కర్నే వాలే అంటే ఇలాంటి ఇంప్లిమెంట్స్ని, ఇలాంటి సాధనాల్ని కనిపెట్టిన వారి గురించి వైజ్ఞానికులు అనమాట, శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడానికి ఉనికి జానకారీ దేనా ఇస్ పాఠ కా ఉద్దేశ్యం. ఓకే, ఈ ఇంప్లిమెంట్స్ కనుగొన్న ఓకే శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టుల గురించి తెలుసుకోవడం కూడా, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, విధా విశేష కూడా ఉంది చూడండి ఇక్కడ. ప్రత్యక్ష రూप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया है साक्षात्कार है. సాక్షాత్కార్ అన్నాడు. సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అండి. ఓకే, ప్రశ్నోత్తరాల ద్వారా, ప్రశ్నల ద్వారా, సమాధానాల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అడగడాన్ని, వాళ్ళ గురించి తెలుసుకోవడాన్ని, ఆ ప్రక్రియను ఏమంటారంటే సాక్షాత్కార్ అంటారు. ఓకే, ఇది దీనిని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటారు. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూకి సంబంధించింది, సాక్షాత్కార్ సంబంధించిన పాఠం కాబట్టి మనం ఇస్ పాఠ మే సాక్షాత్కార్ విధా కా పరిచయ దియా గయా హై, జిస్మే భారత్ కే పూర్వ రాష్ట్రపతి అన్నాడు. అంటే ఇప్పుడు ఇందులో మనం ఎవరి గురించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అంటే భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి మిజైల్ మ్యాన్ అనే పేరుతో పిలువబడే ఓకే మాన్య మహోదులు అంటే
రెస్పెక్టెడ్ అనమాట, రెస్పెక్ట్ఫుల్గా పిలిచేవాడిని మాన్య అంటారు. మాన్య అబ్దుల్ కలాం జీ కా సాక్షాత్కార్. ఓకే, మహానీయులైన అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ సాక్షాత్కార్ జోకి కుచ్ ఛాత్రోనే లియా థా. అబ్దుల్ కలాం యొక్క ఇంటర్వ్యూ కొంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారట. ఆ ఇంటర్వ్యూ గురించి ఈ పాఠంలో తెలియజేయబడింది. ఓకే, और टेसी थॉमस मिसाइल विमन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया సాక్షాత్కార్ यहाँ प्रस्तुत किए जा रहे हैं. ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది, మరియు కొన్ని పత్రికల ద్వారా టేసీ థామస్ మిజైల్ విమెన్ అనబడే టేసీ థామస్ యొక్క ఇంటర్వ్యూ పత్రిక వాళ్ళు తీసుకున్నారు. ఇండియా టుడే అనే సాప్తాహిక పత్రిక అంటే వారపత్రిక, ఇండియా టుడే వారపత్రిక వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూ కూడా టేసీ థామస్ గురించి ఇందులో ఇవ్వబడింది. అదేంటో మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. विषय प्रवेश इच्छा చూడండి. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ అబ్దుల్ కలాం. हमारे यहाँ అన్నాడు. हमारे यहाँ అంటే నేడు ఎప్పుడైనా సరే అంతరిక్షం గురించి కానీ మిసైల్స్ గురించి కానీ చెప్పుకుంటుంటే మాత్రం ఆ విషయం వచ్చినప్పుడు ప్రస్తావన అందరి మనసులో అందరి మెదడులో ఒకే విషయం గుర్తుకొస్తుందట, ఒకే పేరు ప్రతిధ్వనిస్తుందట. అది ఎవరిదంటే APJ అబ్దుల్ కలాం అనే పేరే ప్రతిధ్వనిస్తుంది. సత్య అర్థం వే దేశ్కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శం. నిజంగా చెప్పాలంటే అతను మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ఆదర్శవంతులు. ఓకే, उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ఎందుకంటే ప్రపంచ పటంలో వరల్డ్ మ్యాప్లో మన భారతదేశము అనే ఒక గుర్తింపు తీసుకొచ్చారు, భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఎలాగంటే మిజైల్ మ్యాన్ ఎక్కడ పుట్టారని చెప్పుకోవాలంటే ఎక్కడ పుట్టారండి, ఇండియాలోనే పుట్టారు. అది కూడా మన భారత మాజీ రాష్ట్రపతి. ఓకే, మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అతనికి మేము రుణపడి ఉంటాం. మేమే కాదు మొత్తం ప్రపంచం కూడా అతనికి మిజైల్ మ్యాన్కి రుణపడి ఉంటారు అని అర్థం. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. నేను గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నాను, అదేంటంటే అతను నా గురువు అంటుంది. ఎవరంటే టేసీ థామస్. ఇతనే సుందర విచార రఖనే వాली భారత్ కి ప్రథమ మిజైల్ విమెన్. ఇంత మంచి విచారాలు ఆలోచనలు ఉన్న దేశం యొక్క ప్రథమ మిజైల్ విమెన్ ఎవరంటే శిష్య టేసీ థామస్. అంటే శిష్యురాలు ఎవరంటే అబ్దుల్ కలాం యొక్క శిష్యురాలు టేసీ థామస్ అనమాట. और उनके गुरु అతని యొక్క గురు APJ అబ్దుల్ కలాం కే బారే మే జాన్నే కే లియే ఆగే చలే. ఇప్పుడు శిష్యురాలు టేసీ థామస్ మరియు గురువు ఎవరండి అబ్దుల్ కలాం గురించి తెలుసుకోవడానికి ఇంకా ముందుకు లెసన్లోకి సాగుదాం. ఓకే, ఇక్కడ చూడండి కింద ఇచ్చాడు. తమిళనాడు కే రామేశ్వరం కి గలియో మే సమాచార్ బేచనే వాలా. ఓకే, తమిళనాడు కే రామేశ్వరం కి గలియో మే సమాచార్ బేచనే వాలా అంటే తమిళనాడు రాష్ట్రంలో ఓకే ఉన్న రామేశ్వరంలో, ఆ రాష్ట్రంలో గల రామేశ్వరం అనే ప్రాంతంలో వీధుల్లో సమాచార పత్ర బేచనే వాళ్ళు అన్నాడు. సమాచార పత్ర అంటే వార్తాపత్రికలు అమ్మే ఒక కుర్రవాడు, ఒక పేద పిల్లవాడు ఏక్ దిన్ ఒకరోజు ఏదో ఒకరోజు సుప్రసిద్ధ వైజ్ఞానిక్, సుప్రసిద్ధ అంటే పేరుగాంచిన సైంటిస్ట్ మరియు తథా భారత్ కా రాష్ట్రపతి బనేగా మరియు భారతదేశం యొక్క రాష్ట్రపతి అవుతాడు. ఐసా కిసీనే సప్నే మే భీ నహీ సోచా. ఇలా అని ఎవరు కూడా కలగనలేదట. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं. అతను ఏం ప్రూవ్ చేశాడంటే మనిషికి ఈ ప్రపంచంలో ఏది కూడా అసంభవం కాదు, మేము అనుకుంటే ఏదైనా చేయగలము అని అర్థం. मन में अगर चाह है तो उसे राह अपने आप मिल जाती है. ఓకే, मन में अगर चाह है तो मन में అంటే మనసులో ఒక కోరిక అనేది ఉందని, బలమైన కోరిక ఉంటే అది దానికి అదే మనకి దారి దొరుకుతుంది. చెయ్యాలని మనకు కోరిక ఉండాలి, మనకు దృఢ నిశ్చయం ఉంటే మనకి దారి దానంతటే అది వస్తుంది అని అర్థం. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनुलाब्दीन అబ్దుల్ కలాం है. ఓకే, అతను ఎవరో కాదండి, అతను ఎవరంటే జీ హా అన్నాడు. అతను ఎవరంటే ఇప్పటికీ తెలిసే ఉంటుంది మీకు. ఓ బాలక్ కోయి ఔర్ నహీ, ఆ పిల్లవాడు ఇంకెవరో కాదు, బల్కి హమారే పూర్వ రాష్ట్రపతి, అతను ఎవరో కాదు మన మాజీ రాష్ట్రపతి అంటే పూర్వ రాష్ట్రపతి. और మిజైల్ మ్యాన్ మరియు మిజైల్ మ్యాన్ కే నామ్ సే అంటే మిజైల్ మ్యాన్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన మరియు భారతరత్న అనే అవార్డు తీసుకున్న అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం హే. ఓకే, అతను ఎవరో కాదండి అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం హే అన్నమాట. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. ఓకే, రాష్ట్రపతి కార్యాలయ కే దౌరాన్ అంటే ఇతను రాష్ట్రపతి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఆ టైంలోనట
కుచ్ బాలకోనే కొంతమంది పిల్లలు అబ్బాయిలు ఏం చేశారట ఉన్కా సాక్షాత్కార్ లియా థా అతని యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రస్తుత హే ఉసీకి కుచ్ ఝలకియాం ఇక్కడ మనం చూపించేది ప్రస్తుతం ఇక్కడ మనం ప్రజెంట్ చేసేది ఏంటంటే అందులోని కొన్ని గ్లిమ్స్ అనమాట, కొన్ని మెరుపులు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇద్దరు ఇక్కడ మనకి సంవాద్ ఇచ్చాడు, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటారు, బాలక్ క్వశ్చన్స్ అడుగుతుంటే అబ్దుల్ కలాం గారు ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ ప్రక్రియ ఏంటో చూద్దాం. పిల్లలు ఏమడిగారు స్టూడెంట్స్, మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో చూద్దాం. ఓకే, బాలక్ అడుగుతున్నాడు బడ్తీ జనసంఖ్య और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं. ఓకే, మన దేశంలో ఏమున్నాయండి, బడ్తీ జనసంఖ్య అంటే పాపులేషన్ పెరిగిపోతున్న సమస్య ఒకటి, और अन्य कई प्रकार के అన్నాడు, మరియు సామాజిక సమస్యలు ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్గా ఏంటి, డౌరీ సిస్టమ్ ఉంది, మద్యపానం ఉంది, ఓకే, ఇంకా నిరుద్యోగం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇవన్నీ సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. దేంతోపాటు పాపులేషన్ పెరిగిపోతుంది మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. జో హమారే దేశ్కి किसी महामारी की तरह फैली हुई है, जो हमारे देश की किसी महामारी की तरह फैली हुई है అంటే మన దేశంలో ఏదో ఒక మహమ్మారి ప్రాణాంతక వ్యాధిలాగా వ్యాపించి ఉన్న ఈ సమస్యలన్నీ. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं, దానిలో మనం అలర్ట్నెస్ తీసుకురావడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి స్టూడెంట్స్ ఏం చేయగలము. జాగృత అంటే అవేర్నెస్ అంటే అలర్ట్ అవ్వడానికి, ఎదుటి వాళ్ళకి ఈ సమస్య నుండి బయట తీయడానికి ఈ ఛాత్ర ఏం చేయగలము అని అడిగారు, మనం ఏం చేయగలము అని అడిగారు. बालक अड़ुता बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश की किसी महामारी की तरह फैली हुई है. ఓకే, ఇప్పుడు చూడండి, బడ్తీ జనసంఖ్య అంటే పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, మరియు అన్ని సామాజిక సమస్యలు, సమాజంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ డౌరీ సిస్టమ్, ఓకే, ఇంకోటి మద్యపానంతో పాటు మరియు మనకి అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మనకి ఎలా ఉన్నాయి, మహమ్మారిలాగా అన్నాయి, అంటే ప్రాణాంతక వ్యాధుల్లాగా మన దేశానికి అంటుకునే ఉన్నాయి. ఉన్కే బారేమే దానికోసం దానిలో మనకి జాగృత తీసుకురావడానికి, జాగృత లానేకి లియే హమ్ ఛాత్ర క్యా కర్ సక్తే హై, అందులో జాగృత తీసుకురావడానికి మనం స్టూడెంట్స్ ఏం చేయగలము అని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అబ్దుల్ కలాం అంటున్నారు ఇస్మే దో రాయ్ నహీ హై, ఇందులో రెండు అభిప్రాయాలు ఏమీ లేవు. हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. మన దేశంలో మీరు చెప్పినట్టుగానే ఏమున్నాయండి, జనసంఖ్య ఉంది, పాపులేషన్ పెరిగిపోతున్న సమస్య ఉంది, మరియు ఇతర సమస్యలు కూడా సామాజిక పరంగా ఉన్నాయి. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत की एकमात्र एक देश है जहां 50% से भी अधिक युवा शक्ति है. ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రపంచంతో కంపేర్ చేస్తేనట మన దేశంలో 50% వరకు 50% కన్నా అధికమైన యువశక్తి ఉంది, మ్యాన్ పవర్ ఉంది. జో దేశ్కే ఆర్థిక వికాస్ మే ప్రముఖ యోగదాన్ దే రహీ హై, కానీ దేశం యొక్క ప్రగతిని సాధించడానికి, అభివృద్ధి సాధించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు. మ్యాన్ పవర్ అనేది మనకి దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. यही भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. ఓకే, यह भी देखने में आया है, ఇది కూడా చూడడంలో వస్తుంది. ఏంటంటే మనకు ఇది కూడా తెలిసిన విషయం ఏమిటంటే జహా కహీ భీ అన్నాడు, ఎక్కడైనా సరే మహిళలు ఎడ్యుకేట్ అయి ఉంటారో, అక్షరాస్యత సాధిస్తున్నారు, ఎక్కడైతే మహిళలు చదువుకొని ఉంటున్నారో వాళ్ళ చదువు అంట, వాళ్ళ యొక్క సాక్షరత ఏం చేస్తుందంట, బడ్తీ జనసంఖ్యకు, ఓకే, జనసంఖ్యని కంట్రోల్ చేయడంలో, ఓకే, జనాభా పెరుగుదలను కంట్రోల్ చేయడంలో మరియు ఇతర సామాజిక సమస్యలను కంట్రోల్ చేయడంలో కారగర్ హుయి అంటే యూజ్ఫుల్గా ఉపయోగపడిందని. వాళ్ళ చదువు ఎక్కడైతే మహిళలు చదువుకున్నారో అక్కడ కూడా జనసంఖ్య నియంత్రించడానికి తోడ్పడ్డారు అని అర్థం. ఓకే, అది ఉపయోగపడింది అని అర్థం. ఏక్ ఛాత్ర హోనే కే నాతే ఆప్ కమ్ సే కమ్ 5 महिलाओं को शिक्षित करें. ఓకే, ఏక్ ఛాత్ర హోనేకే అంటే యాజ్ ఏ స్టూడెంట్ మీరు ఏం చేయాలంటే కమ్ సే కమ్ అన్నాడు. ఓకే, కమ్ సే కమ్ అంటే మినిమం ఏం చేయాలి, మీరు 5 महिलाओं को शिक्षित करें అన్నారు. 5 महिलाओं అంటే 5 మహిళల్ని ఏం చేయాలంటే శిక్షిత్ కరే, ఎడ్యుకేట్ చేయండి. ఎవరైతే చదువుకోలేదో, జో పన్నా లిఖనా నహీ జాంతి, ఎవరైతే చదువుకోవడం రాయడం రాదో, వాళ్ళకి చదవడం రాయడం రాని మహిళలకు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి एडुकेट చేయండి అని అర్థం. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. ఏదైతే ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయో ఆ సమస్యల గురించి కూడా వాళ్ళకి చెప్పండి అని అర్థం.
बालक इनको क्वेश्चन अड़ेंगे, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? బాలక్ అడుగుతున్నాడు, భారత రాష్ట్రపతిగా మీరు బాల మజ్దూరి అన్నాడు. బాల మజ్దూరి అంటే చైల్డ్ లేబర్, ఓకే, బాల కార్మికుల సమస్య ఉంది కదా, దాన్ని అంతం చేయడానికి మీరు ఏం ఐడియా ఇస్తారు, మీరు ఇచ్చే సూచనలు ఏంటి అని అడిగాడు. ఇట్లా బాల్ మజ్దూరి అన్నాడండి, చైల్డ్ లేబర్. బాల్ మజ్దూరి అంటే చిన్నపిల్లలతోటి పనులు చేయించకూడదు కదా, దాన్ని బాల మజ్దూరి అంటారు, బాల కార్మికులు అంటారు. ఓకే, వాటిని ఉన్మూలించడానికి మీరిచ్చే సూచనలు ఏంటని పిల్లలు అడిగారు. అబ్దుల్ కలాం చెప్తున్నారు చూడండి, కానూనన్ బాల్ మజ్దూరి కర్వానా ఏక్ అపరాధే. కానూనన్ అన్నారు అంటే లీగల్గా, చట్టపరంగా బాల్ మజ్దూరి చేయించడం ఒక అపరాధము, ఒక క్రైమ్ అండి అది. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. इस దశక్ తక్ అన్నాను అంటే ఈ 10 సంవత్సరాల అంతం వరకు, దశక్ అంటే 10 ఇయర్స్, అంతం అంటే ఈ 10 ఇయర్స్ అవే లోపల మనం ఏం చేయాలండి, ఇసే జడ్సే సమాప్త్ కన్నా, దీన్ని మనము జడ్ అంటే ఏంటి, రూట్స్ తోటి పెకిలించి తీసేయాలి. అంటే ఈ సమస్యని మనం వేళ్లతోటి పెకిలించి అంతం చేయాలి. ప్రయాస్ కన్నా చాహి అన్నాడు అంటే మనం ఎఫర్ట్ చేయాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి, దానికోసం మనం ప్రయత్నించాలని అర్థం. భారతీయ సంసద్ నే भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया. ఓకే, మన భారత రాజ్యాంగం కూడా కొన్ని సవరణలు చేసింది 2002 ప్రకారం, 2002 అని ఇచ్చారు. దాని సవరణ ప్రకారం అమెండ్మెంట్ అనమాట. దాని మాధ్యం से थ्रू दैट वन 6 से 14 वर्ष के बच्चों के लिए, అంటే 6 అంటే 6 to 14 ఇయర్స్, 6 से 14, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకి శిక్షణ పొందే అధికారాన్ని సాధారణ వాళ్ళకి మౌలిక అధికారం కింద ఘోషిత్ कर दिया అంటే అనౌన్స్ చేసింది. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें అన్నారు. यह बहुत ज़रूरी है, అదంతా జరగాలంటే ఇది చాలా అవసరం. ఏంటంటే అభిభావకోకం అన్నాడు అంటే పిల్లల్ని సంరక్షించే వాళ్ళు, అంటే పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎవరైనా మావయ్య గారి దగ్గర కానీ తాతయ్య దగ్గర ఉంటారు, సంరక్షకుల దగ్గర ఉంటారు పిల్లలు, అనాథ పిల్లలు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, మరి నషాఖోరీ అన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంరక్షణ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే మత్తు పానీయాలకు బానిసలైపోయి ఉంటారు, అంటే తాగుడుకు అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు చదివించడానికి వాళ్ళు ఇష్టపడరు. అలాంటి వాళ్ళని ఏం చేయాలండి, ముక్తి దిలానేకి లియే, వారు ఆ అలవాటుని మానుకోవడం కోసం ముహిం చలాయ అన్నాడు. ముహిం చలాయ అంటే ఉద్యమాన్ని తీసుకురావాలి. ఆ ప్రౌఢ శిక్షకే మాధ్యం, ప్రౌఢ శిక్ష అంటే వయోజన విద్య ద్వారా ఏం చేయాలండి, వాళ్ళకి శిక్షిత్ కన్యకి వ్యవస్థకి, చదువుకోవడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయాలని అర్థం. ఓకే, వ్యవస్థ भी करें, ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है. ఇలాంటి సమస్యల్ని 3 విధాలుగా మేము ఎదుర్కోగలం, అంటే వీటిని ఎదుర్కోవడానికి 3 ఉపాయాలు ఉన్నాయి. ఓకే, 1, బచ్చా స్వయం అప్ని పఢాయి జారీ రఖనే మే రుచి దిఖాయి. పిల్లవాడు ఏం చేయాలి, స్వయంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాలి, వాడు ఇంట్రెస్ట్ చూపించేలాగా మనం చేయాలి. ఓకే, दूसरा మాతాపితాకు శిక్షిత్ కర్కే, తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి చదువు యొక్క విలువను తెలియజేయాలి. और बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके, అంటే బచ్చోం సే కామ్ లేనే వాళ్ళే అంటే పిల్లలతో ఎవరైతే పనులు చేయించుకుంటారో, ఓకే, హోటల్స్లో కానీ ఇళ్లల్లో కానీ పనులకి పిల్లల్ని పెడతారు. అలాంటి పనులు చేయించుకునే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ పిల్లలైతే ఇలా చేయించరు కదా, మీ పిల్లల్లాగే కదా వీళ్ళు కూడా అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి జ్ఞానోదయం కలిగించి వాళ్ళకి ఆత్మ నియంత్రణ చేసి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకొచ్చి పనులు చేయించుకునే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళే అనుకునేలాగా చేయాలట. बालक अड़ुతున్నాడు మన, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकते हैं అన్నాడు. ఇప్పుడు బాలక్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు అబ్దుల్ కలాం గారు. వర్తమాన్ మే అంటే నౌవే డేస్, ఈ రోజుల్లో, ఓకే, భ్రష్టాచార్ సార్వజనిక్ జీవన్ మే, భ్రష్టాచార్ అన్నాడు, భ్రష్టాచార్ అంటే కరప్షన్ అండి, భ్రష్టాచార్
భ్రష్టాచార్ అంటే అవినీతి. ఓకే, సార్వజనిక జీవన్ మే అంటే అందరి జనులలో వారి జీవితాల్లో లగ్భగ్ సభీ స్తరం పర్ మ్యాక్సిమం అన్ని లెవెల్స్లోని అన్ని చోట్ల కూడా ఓకే ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ విధమైన భ్రష్టాచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. ఛాత్ర సముదాయ సన్ 2020 తక్ అంటే స్టూడెంట్స్ సముదాయం ఏం చేయాలి 2020 వరకు దీన్ని భారతదేశాన్ని భ్రష్టాచార ముక్త కరానేకి వెళ్ళి భారతదేశాన్ని అవినీతి నుంచి కాపాడడానికి స్టూడెంట్స్ యొక్క సముదాయం దీనికోసం ఏమీ చేయాలి అని అడిగారన్నమాట. అబ్దుల్ కలాం सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है అన్నాడు. సార్వజనిక అంటే సర్వజనుల్లోనట జీవితంలో సర్వజనుల జీవితంలో కామన్గా మనకి భ్రష్టాచార ఉన్మూలనకి వెళ్ళి సర్వజనుల్లో భ్రష్టాచార ఉన్మూలన చేయడానికి అవినీతి లేకుండా చేయడానికి అనమాట. వ్యాపక ఆందోళన అంటే వ్యాపకం అంటే అలవాటుగా ఉద్యమాలు చేయాలి. అంటే ఒకసారి చేసామండి 2 సార్లు చేసాం మానేసామని కాకుండా అదే పనిగా అలవాటు చేసుకొని ఉద్యమం చేస్తూనే ఉండాలి. అంటే ఉద్యమం అంటే మూమెంట్ వస్తుంది ఇక్కడ. ఉద్యమం ఆందోళన మానే మూమెంట్ ఆందోళన్ వ్యాపకంగా ఆందోళన చేయాలన్నమాట. ఆందోళన అంటే మూమెంట్. ఈ ఆందోళన अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. ఈ ఆందోళన ఈ మూమెంట్స్ ఎక్కడి నుంచి రావాలంటే బయట నుంచి ఎక్కడి నుంచి రావండి మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఆందోళన अपने घर और विद्यालय से మన ఇంటి నుంచి మరియు స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇవి. ఓకే, भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. భ్రష్టాచార ఉన్మూలన చేయడానికండి కేవలం ముగ్గురే దీన్ని చేయగలరు. ఓకే, సహాయక్ సిద్ధ హో సక్తే ఈ ముగ్గురే మనకు సహాయం చేయగలరు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వన్ మాత, సెకండ్ వన్ పిత తల్లి, రెండవది తండ్రి. ఫస్ట్ వన్ అయితే తల్లి అండి, రెండోవారు అయితే పిత, మూడోది అయితే ప్రాథమిక విద్యాలయకే శిక్షక్. ప్రాథమిక అంటే ప్రైమరీ స్కూల్లో టీచర్స్ చిన్నప్పుడే పిల్లలకి బోధన చేస్తే వాళ్ళకి మైండ్లో ఉంటుందండి ఏ విషయమైనా సరే. అందుకే ప్రాథమిక విద్యాలయంలోని ఉపాధ్యాయులు ఓకే తల్లి తండ్రి, ప్రాథమిక పాఠశాలలోని शिक्षक अन्ना शिक्षक అంటే టీచర్స్. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाए వీళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇమాందారీ ఓకే నీతివంతమైన నిజాయితీ గల మరియు సచ్చాయి అన్నాడు. అయితే నిజాయితీ వస్తే నమ్మకం, నీతి నిజాయితీ నమ్మకం అని పాఠాలు చెప్తేనే इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. ఇలా చేస్తే మేబీ ఎవరు కూడా వీళ్ళకి భవిష్యత్తులో ఎవరు కూడా వీళ్ళని కదలపలేరు. ఓకే, వీళ్ళని ఎవరు మార్చలేరు. వీళ్ళు చిన్నప్పటి నుంచే మైండ్లో నీతి నిజాయితీ నమ్మకం అనే విషయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎవరు కదపలేరు అని అర్థం. हर घर में अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है. ఓకే, ప్రతి ఇంట్లోని ఇలాంటి ఉద్యమం అవసరం ఉంటుంది. ప్రతి ఇంట్లో నుంచి ఉద్యమం రావాలి. ఓకే, సార్వజనిక జీవన్ మే భ్రష్టాచారకు మిటా సకే దీనివల్ల మనం సర్వజనుల్లో భ్రష్టాచారాన్ని అవినీతిని తుడిచిపెట్టగలము. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. ఓకే, आप सब అన్నారు మీరందరూ కూడా यह संकल्प ले మీరందరూ ఈ సంకల్పం తీసుకోవాలి ఏంటంటే आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बनेंगे. మీరు ఏం చేసుకోవాలంటే మీ సంకల్పం చేసుకోవాలి, మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏమనంటే మనం ఇమాందార్ అంటే నిజాయితీగా, భ్రష్టాచార ముక్త జీవన్ అంటే అవినీతి లేకుండా జీవితాన్ని జీవిస్తాం మరియు ఎదుటివారికి ఆదర్శవంతంగా ఉంటామని చెప్పేసి మనం ఎలా ఉండాలటండి ఈ సంకల్పం తీసుకోవాలి. బాలక్ అడుగుతున్నాడు ఇంకో క్వశ్చన్. బడే హమేషా బచ్చోं को कुछ ना कुछ उपदेश देते रहते हैं. పెద్దవాళ్ళు పిల్లవాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఉపదేశాలు ఇస్తూనే ఉంటారు కదా. కుచ్ లోగ్ కహతే హే కి కొంతమంది ఏం చెప్తారంటే అనుశాసిత్ రహనా చాహియే. కొంతమంది అయితే పిల్లలకి ఏం చెప్తారండి డిసిప్లిన్గా ఉండాలి అని చెప్తారట. అనుశాసిత్ అంటే డిసిప్లిన్. కుచ్ లోగ్ కహతే హే కి ఖూబ్ పడాయి కర్నీ చాహియే. కొంతమంది ఏం చెప్తారంటే బాగా చదువుకోవాలి అని చెప్తారట. తో కుచ్ లోగ్ కహతే హే కి ఈమాన్దార్ బన్నా చాహియే. కొంతమంది అయితే హానెస్టీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిజాయితీ పరులుగా ఉండాలి అని చెప్తారు. కడీ మెహనత్ కన్నీ చాహియే హార్డ్ వర్క్ చేయాలి అని కూడా అంటుంటారు. ఆది అన్నాడు కాబట్టి ఇవన్నీ చెప్తుంటారు. వైసేతో ఈయన బాతోంకా పాలన కన్నా మహత్వపూర్ణ వీటిని పాటించడం అంటే చాలా గొప్ప విషయము.
किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है అన్నాడు. కానీ ఒక స్టూడెంట్కి గొప్పదైన గుణం ఏంటి, మహత్వపూర్ణమైన క్వాలిటీ ఏంటో చెప్పండి అన్నాడు. అబ్దుల్ కలాం చెప్తున్నారు చూడండి. एक छात्र के लिए सबसे महत्वपूर्ण है, ఒక స్టూడెంట్కి అన్నిటికన్నా గొప్పదైనది ఏంటంటే, గొప్పమైన విషయం ఏంటంటే उसके अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ఓకే, ఉస్కి అప్నే ప్రతి అంటే స్టూడెంట్ అన్నాక తనకు తన మీద నమ్మకం ఉండాలి, నిజాయితీపరుడనే నమ్మకం ఉండాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి అనే గుణం ఉండాలి. ఏ గుణ ఆప్కో నిస్సందేహ ఆదర్శ నాగరిక్ బనాయి. ఈ గుణాలు మీ అందరికీ నిస్సందేహంగా ఆదర్శవంతమైన సిటిజన్ చేయగలవు. నాగరిక్ అంటే సిటిజన్ చేయగలవు అని చెప్పారు. ఛాత్ర అంటున్నాడు, ఏక అంతిమ ప్రశ్న, ఒక అంతిమ ప్రశ్న. एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्नों को साकार करने की दिशा में क्या कर सकता हूँ. एक छात्र के रूप में స్టూడెంట్గా నేను భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని మీ కల ఉంది కదా, దాన్ని పూర్తి చేయడం దశలో క్యా కర్ సక్తా హూ, నేనేం చేయగలను. ఓకే, మీ కళను పూర్తి చేయడానికి నేనేమి చేయగలను అని అడిగాడు. అబ్దుల్ కలాం అంటున్నారు, ఏక్ ఛాత్ర హోనే కే నాతే ఆప్ జిస్ కక్షా మే భీ పढ़ते हो, యాజ్ ఏ స్టూడెంట్, మీ స్టూడెంట్గా మీరు ఏ తరగతిలో ఉన్నారో అది చదవడానికి మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి, బాగా కష్టపడాలి. ఓకే, అప్నే జీవన్ మే పహలే ఏక లక్ష్య బనాయి. అప్నే జీవన్ మే అంటే మా జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఒక గోల్ ఉండాలి మనకి. ఉసే ప్రాప్త కర్నే కే లియే ఆవశ్యక జ్ఞాన్ और అనుభవ ప్రాప్త కరే. ఉసే ప్రాప్త కర్నే కే లియే అంటే దాన్ని పొందే వరకు మనం ఏం చేయాలండి, ఆవశ్యక జ్ఞాన్, దానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించాలి, దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ని కూడా సంపాదించాలి. అనుభవ కో ప్రాప్త కరే. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. వచ్చే ఒడిదుడుకుల్ని కష్టాలని ఎదుర్కొని మనం ఏం చేయాలండి, విజయాన్ని సాధించాలి. ఓకే, నిరంతర ప్రయత్నశీल रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहें. నిరంతర అంటే ఆల్వేస్ ఏం చేస్తూ ఉండాలండి, ప్రయత్నం చేస్తూ ఉండి సబ్సే బడియా కామ్ కర్నే అంటే ఆల్వేస్ ప్రయత్నిస్తూ ఉండాలి, ఏ పని చేయాలో దాన్ని కృషి చేస్తూ మనం ఏం చేయాలని, అందరికన్నా బెటర్ చేయాలి అనే దిశ వైపు మేము ప్రయాణించాలి. నైతిక మూల్యం కో భీ గ్రహణ కరే. నైతిక మూల్ అంటే నైతిక విలువలు. ఓకే, మోరల్ వాల్యూస్, నైతిక మూల్యం. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. దాంతోపాటు మనం ఏం చేయాలి, మోరల్ వాల్యూస్ను కూడా గ్రహించాలి, మోరల్ వాల్యూస్ కూడా ఉండాలి మనలో. ఓకే, छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. పిల్లలు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఎలా ఉండాలండి, పరిశ్రమి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు కావాల్సిన सक्सेसని పొందడానికి ప్రయత్నించాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें और ఇసే అప్నే జీవన్ మే ఏక్ ఉద్దేశ్ కే రూప్ మే లే అన్నాడు. అంటే ఏం చేయాలంటే మళ్ళీ చుట్టీకే దినమే హాలిడేస్ మనకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఏం చేయాలట, గరీబ్ और సువిధాసే వంచిత్ అన్నాడు. గరీబ్ అంటే పూర్ పీపుల్, పేద పిల్లలకు, మరియు సువిధాసే వంచిత్ అంటే వాళ్ళకి అవకాశం లేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు స్కూల్కి వెళ్ళడానికి కానీ, అలాంటి వాళ్ళకి పడానేకా కామ్ కరే, చదివించడానికి వాళ్ళకి మేము ప్రయత్నించాలి. और इसे अपने जीवन में एक उद्देश्य बनाए, మరియు దాన్ని మన జీవితం యొక్క ఉద్దేశంలో చేసుకోవాలి. ఛాత్ర అధిక से अधिक पौधे लगाएं. స్టూడెంట్స్ ఏం చేయాలి, అధికం మ్యాక్సిమం మనం ప్లాంటింగ్ అంటే మొక్కలు నాటడానికి ప్రయత్నించాలి. इससे पर्यावरण को संतुलित बने रहने में सहायता मिलेगी. దీనివల్ల పర్యావరణం ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్గా ఉంటుంది, అలా చేయడానికి హెల్ప్ అవుతుంది. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे. మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేవలం మనకే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా, మన దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో, సమృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తోడ్పడతాయి అని అర్థం. బड़ी मुश्किल से मुझे टेसी థామస్ का साक्षात्कार करने का मौका मिला. बड़ी मुश्किल से చాలా కష్టంగా నాకు टेसी థామస్ యొక్క సాక్షాత్కార్ అన్నాడు. అంటే टेसी థామస్ యొక్క ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం చాలా కష్టం మీద ఆ ఛాన్స్ దొరికిందట. ఓకే, मैं सुबह सुबह ही हैदराबाद के డిఫెన్స్ క్వార్టర్స్ మే స్థిత్ ఉన్కే ఘర్ పहुंच गई. నేను ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఏం చేశానండి, హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ క్వార్టర్స్ ఉంటుంది, వాళ్ళు డిఫెన్స్ వాళ్ళకి వెళ్ళే కాలనీస్ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడికి తెల్లవారుజామునే చేరాను, टेसी థామస్ ఇంటికి వెళ్ళాను. ఓకే, జైసే హీ ఘర్ కి ఘంటీ బజాయి.
నేను ఎలాగైతే బెల్ కొట్టానో బెల్ కొట్టగానే जरीदार साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया। జరీదార్ సాడీ మే భారతీయ సంస్కృతి అంటే జరీదార్ అంటే జరీ అంచుగల సింపుల్గా ఉన్న ఒక శారీ కట్టుకొని భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఒక మహిళ కనబడింది. ఆవిడ నవ్వుతూ ఆవిడని స్వాగతం చెప్పిందట. మై పహలే హీ నజర్ మే ఉన్కి సాదగీకి ప్రశంస బన్ గయి. నేను చూడగానే ఆవిడ యొక్క సింప్లిసిటీకి నేను ఆవిడ చూడగానే ప్రశంసకురాలు అయిపోయాను. టేసీ థామస్కి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇండియా టుడే నుంచి పత్రికా వాళ్ళు వెళ్ళారు. అందులో ఒక ఆమె ఇంటర్వ్యూ చేయడానికి टेसी थॉमस ఇంటికి వెళ్ళిందనమాట. घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार पड़ा है. ఇంట్లో చూస్తే పురస్కారాలతో సన్మానాలతో ఉన్న భండార్ అంటే సామాగ్రితో నిండిపోయిందట ఇల్లంతా ఆవిడకి వచ్చిన పురస్కారాలతో. किंतु इसमें भी विशेष था हाथी वाला स्मारक जो उन्हें उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया था. కానీ అందులో ఒకటి స్పెషల్గా ఉందండి. అదేంటంటే హాతీ వాలా స్మారక్, ఏనుగు బొమ్మ గల ఒక పురస్కారం కనిపించిందట. అది చూడగానే చాలా విశేషంగా కనిపిస్తుందట. అది ఆమెకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆమెకి కాలేజీలో ఇచ్చిన స్మారకము. ఉన్కి శిక్షా దీక్ష కేరళ స్థిత్ అలప్పుఝామే హువి. ఆవిడ చదువంతా ఎక్కడైందంట? అలప్పుఝాలో, కేరళలో ఉన్న అలప్పుఝాలో అయింది. యహీ పర్ ఉన్కా జన్మ హువా థా. यहीं पर उनका जन्म हुआ था అంటే ఇక్కడే ఆమె జన్మించింది కూడా. रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था. रक्षा अनुसंधान అంటే రక్షణ, పరిశోధన, విజ్ఞానం అనే రంగాలు ఏమిటి? పురుషులకు సంబంధించిన రంగాలే. ఈ ఫీల్డ్స్ అన్నీ పురుషులకు సంబంధించిందే, విమెన్ చేయలేరు అనే ఉండేదన్నమాట అప్పుడు భావన. కానీ మగర్ టేసీ థామస్ని అప్నీ మెహనత్, కానీ టేసీ థామస్ ఏం చేసిందంటే అప్నీ మెహనత్, తన యొక్క హార్డ్ వర్క్, లగన్ అన్నాడు. లగన్ అంటే డెడికేషన్ और దృఢ నిశ్చయంతో ఏం చేసిందంట? పురుష వర్చస్సు వాలే క్షేత్రమే సఫలతాకే నయే శిఖర్ తయ కియే హే. పురుష వర్చస్సు అంటే పురుషులు చేసే పనిలోనే ఈవిడ కూడా హార్డ్ వర్క్ తోటి దృఢ సంకల్పంతో ఏం చేసిందండి? సక్సెస్ అనే శిఖరాలని చేరుకుంది అని అర్థం. थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी. DRDO అన్న DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. హిందీలో దీన్ని ఏమంటారంటే రక్షా అనుసంధాన్ और వికాస్ సంఘటన్ అంటారు అనమాట. ఇందులో అగ్ని 5 కార్యక్రమానికి ఈవిడ ఏం చేసిందండి? కార్యక్రమంకి నిర్దేశక్ బని అంటే పర్యవేక్షకురాలు అయింది. అగ్ని 5కి సంబంధించిన కార్యక్రమం అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి पर्यवेक्षकुराल అయిందనమాట. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. ఈవిడి మిజైల్ ప్రాజెక్ట్లో దేశం యొక్క మొట్టమొదటి మిజైల్ ప్రాజెక్ట్కి మొట్టమొదటి భారతీయ మహిళ అవ్వే గౌరవాన్ని దక్కించుకుందట. చలియే ఉన్హీ సే ఉన్కే బారే మే జాన్తే. పదండి ఆమె గురించి ఆమెతోనే తెలుసుకుందామని అడుగుతున్నారు. సాక్షాత్కారకర్త అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆమె అడుగుతున్నారు, ఆప్ అప్నే ఆరంభిక జీవన్ కే బారే మే క్యా బతా సక్తీ హై. మీరు మీ ప్రారంభ జీవితం గురించి ఏమి చెప్పగలరు అని క్వశ్చన్ అడిగితే టేసీ థామస్ అంటుంది, ముझे बचपन से ही कुछ अलग करने की चाहती. నాకు చిన్నప్పటి నుంచే కొంచెం డిఫరెంట్గా చేయాలని ఆలోచన ఉండేది. మే అంతరిక్షకి సప్నే देखती थी. నేను అంతరిక్షం యొక్క కళ్ళు కనేదాన్ని. ఓకే, యహీ కారణ్ హై కి मैंने గణిత और విజ్ఞాన విషయ को अपने तन मन में बसा लिया. దేంటిని? గణితాన్ని మరియు విజ్ఞాన్ అంటే సైన్స్ని నేను శారీరకంగా మానసికంగా నింపుకున్నాను అని అర్థం. इसमें मेरी पाठशाला अलपुझा और अध्यापकों का बहुत बड़ा योगदान रहा. ఇందులో నా స్కూల్ మరియు నా టీచర్స్ యొక్క గొప్ప పాత్ర ఉందండి ఇందులో. అధ్యాపकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया. ఓకే, టీచర్స్ యొక్క హెల్పింగ్ హ్యాండ్ మరియు సచ్చి లగన్, నా యొక్క ట్రూ డెడికేషన్ తోటి నేను ఏం చేశానండి? సఫలతాకి బులందియోకు, సక్సెస్ అనే తీరాలను, విజయ తీరాలను దాటేశాను, వాటిని విజయాన్ని సాధించి పొందాను అని అర్థం. साक्षात्कर्ता अड़ुतुंदी टेसी थॉमस की, जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल विमेन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है. ఎప్పుడైనా ఎవరైనా మీకు భారతదేశం యొక్క మొట్టమొదటి మిజైల్ విమెన్ మరియు అగ్నిపుత్రి कहते हैं, అగ్నిపుత్రి అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని క్వశ్చన్ అండి. टेसी थॉमस అంటుంది, मुझे बेहद खुशी होती है. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं. నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నా దగ్గర పదాలు లేవు, అంత హ్యాపీ ఫీల్ అవుతాను. सन 1985 में DRDO द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया. के
సన్ అంటే సంవత్సరం 1985లోనట DRDO ద్వారా ఒక దేశం మొత్తంలోనట 10 మెంబర్స్ శాస్త్రవేత్తల్ని 10 మంది శాస్త్రవేత్తల్ని ఏం చేసుకున్నారు, ఎన్నుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఉస్మే మేరా నామ్ భీ థా, అందులో నా పేరు కూడా ఉంది. ఉస్ దిన్ మేరీ ఖుషీకి కోయి సీమా నహీ థీ, ఆ రోజు నా ఆనందానికి హద్దులే లేవు. సీమా అంటే హద్దు అనేదే లేదు. మానో మేరే సపనోంకో పంక్ మిల్ గయే థే, ఏంటంటే నాకు ఎలా అనిపించిందంటే నా కలలకి రెక్కలు వచ్చేసాయి అనిపించింది. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. ఓకే, జబ్ అంటే నేను మైనే అగ్ని మిజైల్కి అభియాన్, నేను ఎప్పుడైతే అగ్ని 5కి సంబంధించిన ప్రాజెక్ట్ పని ఆరంభించానో నేను ఎంత ఆనందం పొందానో అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఓకే, సాక్షాత్కార్ తమలా ఇంటర్వ్యూ అడుగుతున్నాము చూడండి, ఇంటర్వ్యూ చేస్తున్నామే అడుగుతున్నారు. आप अपना आदर्श किसे मानती हैं? ओके, टेसी दामस, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है. ఆమె అంటుందండి, आज हमारे यहाँ जब भी अंतरिक्ष, నేడు ఎక్కడైనా సరే అంతరిక్షం గురించి, అంతరిక్ష విజ్ఞానం గురించి కానీ ఆర్ మిజైల్ గురించి కానీ మరియు మిజైల్ విషయమై ఏదైనా టాపిక్ వస్తే కానీ తో సభీకే మస్తిష్కం, అందరి మెదడులో ఒకే విషయం, ఏకీ నామ్ గూంజుతా హే. ఓకే, ఒకే పేరు ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడు అంతరిక్షం గురించి కానీ మిజైల్స్ గురించి కానీ ఎవరైనా టాపిక్ తీసుకొస్తే అప్పుడు ఒకే మా మెదడులో ఒకే పేరు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ పేరు ఎవరిదంటే APJ అబ్దుల్ కలాం. సచ్చే అర్థం మే దేశ్ కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శ హే. నిజమైన అర్థంలో చెప్పాలంటే అతను దేశానికే కదండి మొత్తం ప్రపంచానికి ఆదర్శవంతులు అని అర్థం. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ఓకే, उन्होंने అన్నాడు అతను ప్రపంచ చిత్రపటంలో, ఓకే మన వరల్డ్ మ్యాప్లో భారత్కో జో స్థానం అన్నాడు, భారతదేశానికి ఏదైతే స్థానాన్ని ఏర్పాటు చేశారో అంటే మన వరల్డ్ మ్యాప్ చూస్తే భారతదేశానికి చూసిన వెంటనే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే మిజైల్ మ్యాన్ పుట్టిన దేశము. ఓకే, అబ్దుల్ కలాం గారి కంట్రీ అని చెప్తున్నారు కాబట్టి మన భారతదేశానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు కలిగింది కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు కాబట్టి ఉస్కేలియే దానికోసం మన భారతీయులమందరం ఆయనకు రుణపడి ఉంటాము. ఓకే అని చెప్తుందామె. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే అతను నా గురువు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. DRDO में टेसी दामस APJ अब्दुल कलाम के नेतृत्व में काम कर चुकी है. ఈమె అయితే DRDOలో APJ అబ్దుల్ కలాం నేతృత్వంలో అతని లీడర్షిప్లో ఆయన పర్యవేక్షణలో ఈమె పనిచేసిందనమాట. उन्होंने ही मुझे प्रेरणा के अग्निपंख दिए हैं. అతనే నాకు అగ్ని 5కి పనిచేయడానికి ప్రేరణ ఇచ్చారు ఆయన. అగ్నికే పంఖ్ మిలే హే, అగ్నికే పంఖ్ అంటే అగ్ని 5కి సంబంధించిన రెక్కలు అంటే దానిలో అవకాశం నేను సంపాదించాను అని అర్థం. మే మహాన్ థే మహాన్ హే, ఆయన చాలా గొప్పవారు అంటే మహాన్ థే అంటే ఆయన చాలా గొప్ప మనిషిగా ఉన్నారు. మహాన్ హే అంటే ఇప్పుడు కూడా గొప్పవారే, ఆర్ మహాన్ రహింగ్ అంటే ఫ్యూచర్లో కూడా గొప్పగానే ఉంటారంట. ఉనికి నేతృత్వ క్షమత బేమిసాల్ హే. నేతృత్వం అంటే లీడరిజం. ఓకే, అతని లీడర్షిప్ అనేది దాని యొక్క క్షమత కెపాసిటీ అనేది బేమిసాల్. ఓకే, దానికి ఎవరు సాటి లేరట. ఉన్హే మై అప్నా ఆదర్శ మాన్నే మే గర్వ అనుభవ కర్తీ హూ. ఓకే, అతన్ని నేను ఆదర్శవంతంగా అతనికి నేను ఆదర్శంగా తీసుకుంటున్నాను చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అని అర్థం. సాక్షాత్కర్త అడుగుతున్నా చూడండి, బచ్చోంకో ఆప్ క్యా సుझाव దేనా చాహతీ హై, పిల్లలకు మీరు ఏం సూచనలు ఇస్తారు అని. टेसी दामस, बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़ें ध्यान से पढ़ें. పిల్లలకి నేను ఒకే విషయం చెప్దామనుకుంటున్నాను, ఏంటంటే వాళ్ళు ఏం చదివినా సరే మైండ్ పెట్టి శ్రద్ధతో చదవాలి. ఓకే, మెహనత్ కరే, హార్డ్ వర్క్ చేయాలి. और लक्ष्य प्राप्त करने तक रुके नहीं. లక్ష్య ప్రాప్త్ కర్నే తక్ రుకే నహీ అంటే లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకూడదు. జో ఉన్హే పసంద్ హే ఉస్మే అప్నా జీ జాన్ లగాదే. వారికి ఏదైతే ఇష్టం ఉందో అందులో వాళ్ళ ప్రాణాన్ని మనసుని పెట్టాలి. ఓకే, జీ జాన్ అంటే మనసు ప్రాణం రెండు పెట్టేయాలి. కమర్ కస్కర్ తయారీ కరే, నడుం బిగించి పని చేయాలి. కమర్ కస్కర్ తయారీ, నడుం బిగించి తయారీ చేయాలి. సఫలత అవశ్య ఉన్కే కదం చూమేంగి, అప్పుడు సక్సెస్ అనేది తప్పకుండా వారి పాదాలకు ముద్దాడుతుంది అని అర్థం. ఓకే, సక్సెస్ అనేది వాళ్ళ పాదాలకు తాకుతుంది అని అర్థం.